ఈ నడుమ సినిమాలోళ్ళు చాలా మంది దాకా రాజకీయాలకెళ్ళి మల్లుతుర్రు. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ సార్ కాడ్ నుంచి షురూ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ దాకా చాలా మంది సినిమాలకెంచి రాజకీయాలకు వచ్చిర్రు. ఇంతమంది అయితే ఓరోకు సినిమాలు తీసుకుంటేనే రాజకీయాలలో హుషారుగా తిరుగుతుంటారు. అసొంటోళ్ళ దాంట్లో సినిమాల డాన్స్ మాస్టర్ జానీ ఒకడు. ఇప్పుడు జానీ పంచాది అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయాలకు పూసుకుంది చూడుర్రి. జానీ జానీ ఏందప్ప రోజుకు కొత్త కేసప్ప ఎక్కడ పోతివి జానప్ప సినిమాల హీరోలకు డాన్సులు నేర్పించేటి జానీ మాస్టర్ పంచాది రోజుకో తీరుగా బయటపడుతున్నది. వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు మా పార్టీలు ఉండొద్దని ఎల్లగొట్టిరు. సినిమాలోళ్ళు ముక్కులు మూతులు తిప్పుకుంటున్నారు జానీ మాస్టర్ ను చూసి. ఇదే జానీ మాస్టర్ గారు సృష్టి వర్మ అనే అమ్మాయితో మీరు చేసిన పద్ధతి ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్సులు వేసేవారే స్టేజ్ల పైన, ఆ రోజులో మీరు ఇలాగే చేస్తుంటే ఈ రోజు ఈ పేరులోకి రారు కదా. మీరు మన ప్రచారంలో వెళ్లి ఏమని చెప్పారండి మాస్టర్, క్రిస్టియన్స్ అందరూ కూడా ఆంధ్రాలో మత మార్పిడులు చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే ఒకటి మనం చేస్తే ఒకట. ఇప్పుడు మీరు చేస్తుంది అదే పని కదా. ఈగిట ఒక సినిమాలోనే కాదు అటు పువ్వు పార్టీ లీడర్లు కూడా సూటి పెట్టి సూటిపోటి మాటలు అంటున్నారు జానీ మాస్టర్ ను. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. గిట్ట నిన్న మొన్నటి దానిక సినిమాలోళ్ళే అనుకున్నాం గానీ ఇప్పుడు రాజకీయ లీడర్లు కూడా జానీ మాస్టర్ పంచాయతీలో మంట పెడుతున్నారు. ఇక ఇదిట్టుంటే మతం మార్చుకోమన్నాడు, లగ్గం చేసుకుంటా అన్నాడు, 5 ఏళ్ల సంది తిప్పలా పెడుతుండ అనుకుంటా పోయి పోలీసు వాళ్లకు ఒక ఆమె పీడాదైన ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇప్పుడు గా పంచాయతీ చిలికి గాలివాన లెక్కనే అవుతుంది. పీడాదిచ్చి 4 రోజులు అవుతుంటే కూడా పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో తెలవట్లేదు అనుకుంటా మేడం గరానికి వచ్చింది. ఇంకో దిక్కు ఇప్పటికే పోలీసు వాళ్ళు ఫోక్సో కేసు పెట్టిరాట, జానన్న ఏడుండు ఏంది కథ అని ఎంకులాడే పనిలో పడ్డారట. ఏదైతే గాని సినిమాలలో పంచాదులన్నీ అలాగుంటాయి పోండ్రి అనుకుంటున్నారట. ఇప్పటికి ముచ్చట తెలిసిన చాలా మంది పబ్లిక్ అనుకుంటే అనుకున్నారు తీరి మాకెందుకు అయ్యని.